ఇంటి యజమాని ఎవరు? ఉదాహరణ, నా తండ్రి లేదు, కీర్తి చేసిన నా తండ్రి. నా తండ్రి ఉంటే నేను నా తండ్రి తల్లి పేరు చెప్పుకొని సాగుతున్నాను అనేస్తే వారి వంశపారంపర్యంలో ఉన్న వారందరికీ వస్తుంది. కానీ మనం ఏం చేస్తాం? తాత, తండ్రి, కొడుకు, ముత్తాత, మునిమనవాడు ఇన్ని పేర్లు చెప్పి అది అక్షర ప్రభావం తగ్గిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2, నవగ్రహాలకు ఎవరు ప్రయత్నాలు చేసినా కూడా కాళ్ళు కట్టుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. తెలుగులో చాలా పొరపాటు చేస్తున్నాము. మనం గుడి దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్తే కాళ్ళు కట్టుకోం. ఎందుకు కట్టుకోమంటే పుణ్యం అంతా పోతుంది అని. అలానే నవగ్రహాలు కూడా దేవుళ్ళే. సూర్యుడు దేవుడేనా? చేయటండి, సూర్యుడు దేవుడేనా? ఎంతమంది అంటారు సూర్యుడు దేవుడేనా? మరి సూర్యుడు కొడుకు రాక్షసుడా? శని. సూర్యుడు కొడుకే కదా రాక్షసు. శని రాక్షసుడా? మరి కాదు కదా. జపా కుష్మ సంకాశం కాశపేయం మహావిధం తమోరం సర్వభావక్యం నడదోషం దివాకరం. ఇది సూర్యుడు. నీరాంజన సమాపాతం రవిపుత్రం యమాగతం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. ఇది శని మంత్రం. కాబట్టి ఎప్పుడు కూడా కాళ్ళు ఎప్పుడు కట్టుకోవాలని చెప్పారు అంటే మీ నక్షత్ర ప్రకారంగా నక్షత్ర శాంతి అని ప్రత్యేకంగా చేయించుకొని ఆ గ్రహానికి సంబంధించిన దానం చేసుకోవడం. ఉదాహరణగా శని పూజ చేసుకున్నాం. శనికి ప్రీతిగా ఒక కంబలి, చెప్పులు, గొడుగు, ఇనుప మూగుడు ఇవి దానం చేస్తే కాళ్ళు కట్టుకోవాలని చెప్పారు అప్పుడు. అంతేగాని పుట్టిన ప్రయత్నాలు చేసినా ముట్టుకున్నా కాళ్ళు కట్టుకోవాలని చెప్పలేదు. మీరు లోపలికి వస్తున్నారు, ఇంకోటి మన ఆలయంలో రాంగ్ ఆచారం ఉంది. ఇటు వచ్చి ఇక్కడ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇక్కడ నిలబడి చెడు దగ్గర నుండి ప్రయత్నాలు చేస్తారు. మీ కౌంట్ కాదు ప్రయత్నం. అటు దిక్కు పోయి సూర్యుడి దగ్గర నిలబడి సూర్యుడి దగ్గర నమస్కారం చేసుకొని మళ్ళీ అక్కడనే ఎండ్ చేయాలి ప్రదక్షిణం. అదే ప్రదక్షిణం. నెంబర్ 1. నెంబర్ 2, ప్రయత్నం అయిపోయిందా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పిన పంచాంగ శ్రవణ సూచనలు కానీ ఆలయ విధులు కానీ ఇంకోటి ముఖ్య నియమం ఆలయంలో వేరే ఏది మాట్లాడకూడదు. ఆలయంలో అసలు శాస్త్రం ఏం చెప్పిందంటే లోపలనే ఎక్కడున్నారు ఆయన ముందు వేరే దేవికి సంబంధించిన ఏది మాట్లాడకూడదు. భగవత్ సంబంధ విషయము, భగవత్ సంబంధ కార్యకలాపాల గురించి మాట్లాడుకోవడం శాస్త్రం. ఆలయంలో క్యాంపులు పెట్టుకొని పొద్దు నుండి ఫోటోషూట్ అయ్యింది. నేను అసలు హరిసార్తో మాట్లాడి కిరాయి తీసుకుంటాను. ఇక్కడ ఫోటోషూట్ చేసుకుంటే 100 రూపీస్ 250 రూపీస్ టికెట్ పెడతాను. దరిద్రం ఏంటంటే ఒక గార్డెన్కో పబ్లిక్ గార్డెన్కో వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్లు పెట్టుకుంటూ ఇలా ఫోటోలు తీసి అది ఇన్స్టాలో పెట్టడం ఇప్పుడు ట్రెండ్. అలా పెట్టనే ఉగాది సెలబ్రేషన్ కంప్లీట్. ఆలయంలో ఆయన కింద మూల విరాట్ల కింద ఒక యంత్రం పెడతారండి, పంచలోహ యంత్రము. అలానే నవరత్నాలు పంచలోహాలను పెడతారు. మీరు ఫోటో తీయడం ద్వారా దాని రేస్తోనే ఆ స్వామిలో ఉన్న ఆకర్షణ శక్తి గుంజేస్తుంది ఆ ఫోటో రేస్.